ప్రసాద్ సార్, సార్. మనకి సైక్లోన్ వచ్చేటప్పుడు అల్పపీడనం, వాయుగుండం లాంటి పదాలన్నీ చూస్తూ ఉంటాం న్యూస్‌లో. అవును సార్. అసలేంటి వీటి మీనింగ్? ఇవన్నీ వేరు వేరు పదాలే సార్. బట్ అవన్నీ కూడా ఒకే కేటగిరీకి సంబంధించిన పదాలు సార్. ఇవన్నీ కంప్లీట్‌గా సైక్లోనిక్ సర్క్యులేషన్‌కి సంబంధించిన పదాలు సార్. సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటే ఎక్కడైనా ఒక ప్రాంతంలో లో ప్రెషర్ ఏర్పడినప్పుడు, ఆ లో ప్రెషర్‌ని బ్యాలెన్స్ చేయడానికి అన్ని వైపుల నుంచి విండ్స్ వస్తూ, కొరియాలిస్ ఫోర్స్ వల్ల అవి ఆ లో ప్రెషర్ రీజియన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దాన్నే మనం సైక్లోనిక్ సర్క్యులేషన్ అని చెప్పి పిలుస్తాం సార్. అయితే ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్ జరుగుతున్నప్పుడు ప్రతిసారి విండ్ స్పీడ్ ఒకేలా ఉండకపోవచ్చు. మధ్యలో ఉన్న ప్రెషర్ ఎంత తగ్గుతుంటే విండ్ స్పీడ్ అంత ఎక్కువగా ఉంటుంది సార్. సో ఆ విండ్ స్పీడ్ పెరిగే కొద్దీ దాని యొక్క డ్యామేజింగ్ కెపాసిటీ కూడా పెరిగిపోతుంది కాబట్టి డబ్ల్యూఎంఓ సూచనల మేరకు ఐఎండీ, ఎన్డీఎంఏ లాంటి సంస్థలు ఈ విండ్ స్పీడ్ని బేస్ చేసుకొని సైక్లోనిక్ సర్క్యులేషన్ని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తాయి సార్. అయితే అందులో ఫస్ట్ కేటగిరీ అంటే విండ్ స్పీడ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు, కరెక్ట్గా చెప్పాలంటే 31 kmph కంటే తక్కువగా విండ్ స్పీడ్ ఉన్నప్పుడు ఆ సర్క్యులేషన్ని ఫస్ట్ లో ప్రెషర్ అంటారు సార్. దాన్నే మనం అల్పపీడనం అని చెప్పి చూస్తూ ఉంటాం. అలాగే కొంచెం ఒకవేళ విండ్ స్పీడ్ పెరిగింది, 31 to 49 kmph వరకు స్పీడ్తో విండ్స్ వీస్తూ ఉన్నాయి, అలాంటప్పుడు దాన్ని డిప్రెషన్ లేదా వాయుగుండం అని చెప్పి పిలుస్తాం సార్. ఒకవేళ విండ్ స్పీడ్ ఇంకా ఎక్కువ అవుతుంది, 49 to 61 kmph వరకు విండ్ స్పీడ్ ఉంది, అలాంటప్పుడు దానికి డ్యామేజింగ్ కెపాసిటీ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం తీవ్ర వాయుగుండం లేదా డీప్ డిప్రెషన్ అని చెప్పి పిలుస్తాం సార్. అంటే ఇంతవరకు 3 స్టేజెస్ అయ్యాయి. అండ్ ఈ స్టేజ్ ఇప్పుడు 62 kmph నుంచి మొదలు పెడితే, ఒకవేళ విండ్ స్పీడ్ 62 kmph కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం సైక్లోన్ లేదా తుఫాన్ లేదా చక్రవాతం అని చెప్పి పిలుస్తాం సార్. ఇక్కడ నుంచి మనకి సైక్లోన్ కేటగిరీ మొదలవుతుంది. 62 నుంచి 88 kmph వరకు ఉన్నదాన్ని మనం సైక్లోన్ లేదా తుఫాన్ అని పిలుస్తాం సార్ నార్మల్గా. ఒకవేళ విండ్ స్పీడ్ 88 kmph కంటే ఎక్కువగా ఉంది, 88 to 117 kmph వరకు ఉంది అంటే దాన్ని తీవ్ర తుఫానుగా కన్సిడర్ చేస్తాం సార్. ఒకవేళ అదే విండ్ స్పీడు 221 kmph వరకు దాటిపోతే దాన్ని మనం సూపర్ సైక్లోన్ అని చెప్పి పిలుస్తాం సార్.